నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా క్రికెటర్లు. టీ20 ప్రపంచ కప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో అల్లూరి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు. పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్. ఆ మనిషి మంచివాడు కాబట్టే ప్రజలు 4 సార్లు గెలిపించారు. పిన్నెల్లికి జగన్ సపోర్ట్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోర్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భారత్ ప్లేయర్ల భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతోనే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమ పైన దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారా అని విమర్శించారు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే
ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు జగన్ పరామర్శించారు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదులిచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ నేడు నెల్లూరు జైలుకు వెళ్లారని వెల్లడించారు. అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు, అలాగే గత ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది. నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాము. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు. అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు, ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల. గత 4 పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అనే అతను మొన్న ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం పగలగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శించడానికి జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని హెలికాప్టర్లో వెళ్లి మరీ పరామర్శించారన్నారు. ములాఖతులు ముగిసిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికి అని మండిపడ్డారు. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా? వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్లో ఉన్నారని, వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఊహించని విధంగా పరాజయం పాలైందన్న అమర్నాథ్ దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని తెలిపారు.
ఎన్నో సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం మంచి పాలన అందించిందన్నారు. అయినా ప్రజలు తిరస్కరించారని వాపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు, ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించేటువంటి కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి డివిజన్లో కూడా ఉన్నటువంటి 98 డివిజన్స్ కానివ్వండి, లేదా పెందుర్తి మిగిలినటువంటి 3 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం, పెద్దలందరూ కూడా విచ్చేయడం, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం. ఫైళ్లు దగ్ధం చేసిన, పేపర్లు చించిన అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. కృష్ణానది కరకట్టపై ఫైల్ దగ్ధం చేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు. కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది. ఎవడెవడ ఏమేం చేశాడు, ఎంత దోచుకున్నారు, దేనిలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా, ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదై ఉంటుందో అదేవిధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్టా అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్లు దగ్ధం చేయమని కానీ, అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. శంఖావరం మండలంలోని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలలో 8 మంది విద్యార్థులకు బుధవారం డయేరియా సోకింది. ఈ నేపథ్యంలో దేవస్థానం వైద్య సిబ్బంది ఆ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని దేవస్థానం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు స్మార్త పాఠశాల నందు ఈరోజు డైరియా లక్షణాలు కనిపించాయని చెప్పి పొద్దున్న మాకు వార్డెన్ వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చి మొత్తం అందరికీ 32 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేసి దాంట్లో ఒక 6గురికి మాత్రం కొద్ది లక్షణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళకి ముందు జాగ్రత్తగా మనం సెలైన్లు, మెట్రోజెల్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. పిహెచ్సి వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసాం. వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. మన దేవస్థాన అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మేము ఇక్కడ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూర్ చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడడానికి ఏమీ లేదు. ఒక 6 స్టూడెంట్స్కి కొంచెం బీపీ డౌన్ అయ్యి ఉండడం వల్ల మనం సెలైన్లు పెడుతున్నాం అంతే. అంతమించి దీంట్లో జరిగింది ఏమీ లేదు. ప్రాథమికంగా ఏమన్నా అంచనాకు వచ్చారండి, ఎందుకు వచ్చిందండి, ఇలా ఎందుకు జరిగిందండి? అది డయేరియా, ఇప్పుడు డయేరియాలో సీజన్ కాబట్టి అండి, ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం. వన్స్ పిహెచ్సి వాళ్ళ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లం అన్నది మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మోకాళ్లపై నిల్చొని శిరస్సు వంచి నేలపై పడుకొని నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
బిక్కవోలు మండలం బలభద్రపురంలో జరిగిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ రాజకీయ పరిణామాలలో భాగంగా కష్టకాలంలో తన వెంట నడిచిన కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది వనపర్తి నియోజకవర్గ ప్రజల యొక్క అఖండ విజయం, కార్యకర్తల యొక్క అపూర్వ విజయమని ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీకు అంకితం చేస్తామని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 42 సంవత్సరాలుగా మా కుటుంబం 10 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. నాన్నగారు 4 సార్లు, నేను 2 సార్లు, మొత్తం 6 సార్లు విజయం సాధి. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, అంటే తూర్పు కనులు ఉన్నాయి. అక్కడ ప్రజలు అంటే ఎక్కువ కూడా అటవీ ప్రాంత ప్రజలు ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు బ్రిటిష్. సంగం మండలంలోని అనసూయ నగర్ గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. గురువారం గ్రామోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్త మహాశయులకు తెలియడం ఏమనగా, మీరు తెచ్చుకోకుండా కొబ్బరికాయ కొట్టించారు కదా, కొబ్బరి గిరిజన సర్పంచ్ అంటే అధికారులకు అంతా అలుసా అని ఎస్కోట మండలం మూలబొడ్డవర సర్పంచ్ దేవారపు మీనా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామంలో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అధికారులు పిలిచి అవమానించారని, గతంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఇదే తరహాలో జరిగిందని అన్నారు. నేడు ప్రజాప్రతినిధిని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు తనకు ఉందని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేహెచ్పీ గారు ఏమంచి సికిల్ సెల్ ఎనీమియా వ్యాక్సినేషన్ జరుగుతుందేమంచి నాకు కనీసం చెప్పకుండా చేయకుండా మీకు చెప్పాలని చెప్పిన తర్వాత నేను మెడికల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇలాగ ఎమ్మెల్యేహెచ్పీ గారు నాకు ఇంటిమేట్ చేయలేదని చెప్తే ఆవిడ కూడా నేను సచివాలయానికి రమ్మని చెప్తే ఆవిడ కూడా స్పందించలేదు. అక్కడ వరకు ఆవిడ అవమానించింది. ఆ తర్వాత ఈరోజు ఫంక్షన్ విషయంకి వచ్చినప్పటికీ మా సచివాలయ ఎంప్లాయీస్ కూడా నేను చెప్పాను వస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించకుండా ఎవరో నాయకులు ఏ నాయకులు వచ్చి చెప్పారో ఏం చెప్పారో తెలియదు కానీ నాయకులు వచ్చేమంచి
మీరు ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. నేను ఒక సర్పంచ్ని కూడా నేను ఏమనుకుంటా, నేను ఫోన్ చేసి నేను వస్తానమ్మా, నేను అడిగినా సరే కూడా వాళ్ళు స్పందించకుండా చేయకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నది. ఏదైనా అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అనేసి వాళ్ళు కూడా బెదిరించడం జరుగుతుంది, బెదిరిస్తున్నారు. నెక్స్ట్ ఇంకో ఏ విషయం అయినా సరే మిమ్మల్ని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించడం కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల మమ్మల్ని, నేను ఒక సర్పంచ్ని అయ్యి కూడా నేను ఎస్టీ సర్పంచ్ని అవడం వల్ల నన్ను ఎంతలా అవమానించారు. ఇలా ఎస్టీ సర్పంచ్ అని నాకు ఇలాగా యలమంచిలిలో కనిపించకుండా పోయిన సున్నం సతీష్ అనే యువకుడి మృతదేహాన్ని నిందితులు ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో పూడ్చిపెట్టారు. నిందితులు నేరం అంగీకరించడంతో బుధవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. యలమంచిలి టౌన్ సిఐ గపూర్, తహసీల్దార్ జయలక్ష్మి ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నమస్తే అండి. యలమంచిలి పట్టణంలో సున్నం సతీష్ అనే వ్యక్తి బంగారు పని చేస్తూ ఉంటాడు. ఆయన గత 1వ తారీఖు నుంచి కనిపించలేదని మనకి మిస్సింగ్ కేసు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా 2వ తారీఖున మనకి రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద మేము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాం. దర్యాప్తులో మాకు వెలుగు చూసిన నిజాలు ఏంటంటే, ఈ సున్నం సతీష్కిని వాళ్ళ కుటుంబ బంధువులు సున్నం సాయి మనోజ్ కుమార్, దేవపల్లి రాజేష్ అనే వ్యక్తి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద డీటెయిల్గా వెరిఫై చేసి మేము విచారణ చేపడితే గత నెల 27వ తారీఖుని ఈ సున్నం సతీష్ అనే వ్యక్తిని ఈ ఆస్తి తగాదాల కారణంగానే తులసీనగర్లో తన ఇంట్లో ఈ 2 వ్యక్తులు ఛాతి పైన, ముఖం పైన గుద్దేసి చంపేసి సదరు శవాన్ని వారి సఫారీ కారులో ఎక్కించుకొని యలమంచిల నుండి ఇక్కడ ఎసరాయవరం మండలం దార్లపూడి విలేజ్లో ఇక్కడ పోలవరం కాలువ దగ్గర పాతిపెట్టినట్లుగా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో అల్లూరి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు తదితరులు, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్య పంచాయతీ సత్యనారాయణపురంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలన్నీ నిర్వీర్యం అయ్యాయని, గ్రామంలో అభివృద్ధి లేక పంచాయతీలను చెత్త కుప్పలుగా మార్చారని, పారిశుద్ధ్యం లేకుండా చేసి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని గోరంట్ల మండిపడ్డారు. దానివల్ల కనీసం స్ట్రీట్ లైట్లు వేయలేని స్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఈరోజు మరలా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి గ్రామాలన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి చోట ప్రారంభించడం జరుగుతుంది అని, ప్రస్తుత ఉన్నత సిబ్బంది ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే పంచాయతీలో ఉన్న నిధులను ఏ విధంగా సక్రమంగా ఉపయోగించాలి అనే అంశం మీద అధ్యయనం చేయాలి అని అన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రస్తుతం ఉన్న మురుగు కాలువలు శుభ్రపరచాలి. ఎక్కడ మురుగు కాలువలు, పూడికలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉన్నటువంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అని, దానికి ప్రజలు కూడా సహకరించాలి. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా వారు నివసిస్తున్న ఇంటి పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అది మన బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. పారిశుధ్యమైన విధానాలను మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిధులను ప్రతి ఒక్కరూ రూపాయి కూడా సక్రమంగా సద్వినియోగం అయ్యేలా చేస్తాం. అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లో ఒక యూనిట్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించే
ఎలక్షన్ ప్లాన్ను అమలు చేస్తామని గోరంట్ల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సాటి ప్రసాద్, పిడింగొయ్య మాజీ సర్పంచ్ బొప్పాన నాగేశ్వరరావు, పిడింగొయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టా శ్రీను, బొప్పాన శ్రీను, మార్ని శ్రీను, బాబుఖాన్, కోరాడ వెంకటేష్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, కేదారి తమ్మారవి, రూరల్ ఎండిఓ శ్రీనివాస్, పిడింగొయ్య సెక్రటరీ రఫ్చంద్ మరియు పిడింగొయ్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కొనేసుకుని బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ ఏమో మిగిలిపోయి ఉంటారు. ఒట్లు కట్టుకుంటాడు, ఆయనకేమో దీనివల్ల ప్రాబ్లం యాక్చువల్గా వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. టోటలీ బ్లాక్డ్ ఉంటుంది. సో వర్షం కొంచెం వచ్చినా సరే మొత్తం ఆ గట్టర్లో ఉన్నవన్నీ ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీదకి వస్తాయి. అండ్ ఇంకా 3 రోజులుగా మాకు బయటికి రావడానికి లేదండి. ఈ డ్రైన్ చేయించారు, పక్క డ్రైన్ ఉంది సరిపోయేది కాదు. ఈ డ్రైన్ పెద్ద డ్రైన్ ఎందుకంటే పోలీస్ క్వార్టర్స్, 3 కాలనీ అది అంతా నీరంతా ఇక్కడ వస్తాయి. అంతా కూడా వెంకటేశ్వర నగర్ దగ్గర నుంచి వాటంతా వస్తుంది. ఒక అరగంట నీళ్ళు తప్పదు వరల్ని ఎక్కడ డ్రైన్ క్లీన్ చేస్తే డ్రైన్ నిన్నటిదా కడుతుంది. మన డ్రైన్ కూడా ఓపెన్ చేస్తాం, ఇది కూడా ఓపెన్ చేసి లాగిస్తాం. కార్పొరేషన్ చెప్తాం, కార్పొరేషన్ కూడా మాట్లాడతాం. అప్పుడు సార్ కూడా కార్పొరేషన్ ట్రైన్ అప్పుడు నేను యాక్చువల్లీ కార్పొరేషన్ వాళ్ళకి సార్ ఇలా ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ ప్రాబ్లం ఎక్కడైనా ఒక గ్రిల్ పెట్టాలి సార్ చెప్పాను నేను అలా అంటే ఏమంటున్నారంటే వాళ్ళు సార్ ఈ డ్రైన్ మనం మెయింటైన్ చేసేది కాదని మున్సిపాలిటీ వాళ్ళది అని చెప్పి వాళ్ళు అంటారు. మున్సిపాలిటీ అడిగితే ఏమంటారంటే ఇది పంచాయతీ ఇది కదా మేము లిమిటెడ్ బ్రైన్ షాప్ ఎక్కడ ఉంది, మున్సిపాలిటీ దగ్గర ఉంది, అక్కడంటే గ్రిల్ పెట్టేయమని చెప్పాను సార్. నేను పెడితే ప్లాస్టిక్ కవర్లు రావు, వాటర్ వరకు వస్తుంది. గ్రిల్ పెట్టమని చెప్పాను. ముందు రోడ్డు మీద రిజిస్ట్రేషన్ ప్రాబ్లం. అవును 22A పెట్టి అప్పుడు ప్రయత్నం చేశాం. దీంట్లో లబ్ధి పొందాలని నాయకులంతా విషయ ప్రయత్నాలు చేశారు. కొంతమంది చేసి లిటిగేషన్లు పెట్టి అది ఏదో లిటిగేషన్ అంటే వాడు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఏమన్నా స్టే ఓడిపోయారండి. ఓడిపోయారు హేమంత్ సుబ్బారావు గారు ఒక్కడే ఉన్నారు. దాన్ని ఓడిపోతే ఇంకా సార్ మాట్లాడేసి ముందు డ్రైన్లన్నీ అయ్యి చాలా వరకు ఇప్పుడు ఆ డ్రైన్ క్లీన్ చేసుకోవడం ప్రధానం. వాటర్ గోదావరి వాటర్ చిన్న వర్కౌట్ చేద్దాం. ఈ రోడ్డు కలిసిపోతుంది. ఈ రోడ్డు సెటిల్ చేస్తాం త్వరగా, వారం 10 రోజులు వెళ్తే పూర్తి సెటిల్ చేస్తాం. వెంకటేశ్వర మార్కెట్ 100 ఫీట్ వేసిన తర్వాత ఈ కలవకపోతే ఇబ్బంది ఉంది. అంతే కదా, మీకు ఈ 2 రోడ్లు కలవాలి, 1 వే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవతల మీ రోడ్డు ఉంది కదా, తెలుగు మధ్యలో ఏదో ఉంది, చెట్టు గుడి ఉంది, అవసరమైతే అది మార్చాలి. అది తీసేయమన్నారు మీరు, తప్పదు అది హెవీ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది సార్, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.